అభివృద్ధి పేరుతో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు మసీదు ఈద్గా గల స్థలాన్ని ఆక్రమించుకొని కబ్జా చేశారని హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆరోపించారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక వైసీపీ నాయకులపై పలు ఆరోపణలు చేశారు. కమిటీ పేరుతో ఈద్గాలు మసీదు స్థలాలను ఆక్రమించుకునేది నిజం కాదా అని వారిని ప్రశ్నించారు. ఈ విషయమై తాను ఖురాన్తో ఎక్కడికి రమ్మన్నా వచ్చి ప్రమాణం చేస్తానని ఆయన తెలిపారు. మిత్రులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు బీటెక్ రవి గారు చెప్తున్నది అవాస్తవం. వైసీపీనే మైనార్టీల కోసం ఎంతో చేసిందని వాళ్ళు చెప్పడం చాలా దురదృష్టకరం. ఎందుకు చెప్తున్నామంటే గతం నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పులివెందులకు షాదీకాలం వచ్చినది కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలా. అలా పోతే ఏదో ఈద్గా గురించి బీటెక్ రవి గారు అవాస్తవం చెప్పినారు, అది ఇచ్చింది వైఎస్ కుటుంబం అని కొంతమంది అనడం చాలా దురదృష్టకరం. ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా కానీ చెప్పే ముందు వాళ్ళ యొక్క అవగాహన తీసుకొని వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళు చేసినారా లేదా అని మాట్లాడితే మంచిది. దానికి ఉదాహరణకు 2010లో పులివెందులలో ఒక ముస్లింలు వాళ్ళ యొక్క భూమిని 2 ఎకరాల 62 సెంట్లు ఈద్గాకి ఇవ్వడం జరిగింది. ఈద్గాకి ఇచ్చిన రోజున 2010లోనే ఈద్గాను ధ్వంసం చేసడం జరిగింది. ఇది పేపర్లలో కూడా వచ్చింది. ఆ రోజు ఉన్నప్పుడు వైఎస్ మనోహర్ రెడ్డి గారు కూడా ఆ పగలగొట్టిన ఈద్గా దగ్గర పోయినారు. తర్వాత 2014లో అప్పటికి 10 సంవత్సరాల కాలం జరిగిన తర్వాత 14 సంవత్సరాల కాలం జరిగింది. 2014 తర్వాత బీటెక్ రవి గారు ముస్లింల యొక్క ఈద్గాను ధ్వంసం చేశారు. ఈ యొక్క ఈద్గాను ఎట్లయినా కానీ మనం తేవాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడే స్థానికంగా సత్రంబడిలో మీటింగ్లో కూడా ఆయన ముస్లింల కోసం ఈ యొక్క ముస్లిం యొక్క ఆస్తిని ఎవరో వైసీపీకి సంబంధించిన ఒక రౌడీ షీటర్ ఆక్రమించుకొని పెట్టుకుంటే ఆ యొక్క ఆక్రమణ చేసిన వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అతనికి ఎన్నికేసుకొని ఈరోజు కూడా చెప్తాను, మీరు 98 లక్షలు 95 లక్షలు ఏదో ఆ యొక్క ఈద్గా కోసం వైసీపీకి సంబంధించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇచ్చినారని వీళ్ళు అంటారు. కానీ ఈరోజు నేను రికార్డు పూర్వకంగా చూపిస్తాను. ఎక్కడ మీరు ఆ యొక్క ముస్లింలకు ఇవ్వకుండా మీకు సంబంధించిన రౌడీకి మాత్రమే మీరు డబ్బులు ఇచ్చుకున్నారు, కానీ నిజంగా భూమి కలిగిన వాళ్ళకు మీరు ఇవ్వలేరు. 512/4లో ముగ్గురు వ్యక్తులు ముస్లింలకు సంబంధించి సుబాన్ అనే వ్యక్తి 78 సెంట్లు, అలాగే అబ్దుల్ కలాం అనే వ్యక్తికి 88 సెంట్లు, తర్వాత రసూల్ సాహెబ్ ఇతనికి 89 సెంట్లు, 2 ఎకరాల 62 సెంట్లు, ముగ్గురి 3 పాస్బుక్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి ₹1 కూడా చెల్లించకుండా మీకు సంబంధించిన రౌడీ ఎక్కించుకొని మీకు సంబంధించిన రౌడీని ఈద్గా కూడా కూల్చివేస్తే ఆ రోజుల్లో కూడా మీరు వైఎస్ కుటుంబం కానీ వైఎస్ఆర్ సంబంధించిన ఈరోజు మాట్లాడే వ్యక్తులు ఎక్కడ పోయినారని అడుగుతాను. వాళ్ళు ఈద్గాను ధ్వంసం చేస్తే ఆ రోజు కూడా ఇదేదో రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుంది ముస్లింలలో అని మీరు ఈ యొక్క ఈద్గా ధ్వంసాన్ని కూడా ఎవరికి తెలియకుండా అనగదొక్కిన రోజులు మీకు గుర్తులేవా? ఆ రోజు కూడా ఈనాడు పేపర్లో కూడా ఇంత స్పష్టంగా రాసినారు, ఇంత స్పష్టంగా ఈద్గా పులివెందులలో ధ్వంసం కలెక్టర్ గారి దృష్టి కూడా పోయింది. కానీ మీరు సైలెంట్గా మత పెద్దలందరినీ కూర్చోబెట్టి మేము చేస్తాం, వారం 10 రోజుల్లో ఈద్గా కడతామన్నారు. ఎక్కడ కట్టారు ఈద్గా? 10 సంవత్సరాలు పూర్తి చేసుకునే కానీ కట్టలేకపోయినారు. ఎప్పుడైతే బీటెక్ రవి గారు ఇన్ఛార్జ్ గారు మాట్లాడి చెప్పిన తర్వాత మాత్రమే మీలో స్పందన కలిగింది. ఇదే వివేకానంద రెడ్డి గారు ఆ రోజు కూడా బతికున్నారు. మేము ఈద్గాలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈద్గాను కట్టుకునేదానికి మేము మాట్లాడుతుంటే ఆ రోజు మేము తెస్తామని వివేకానంద రెడ్డి గారు అయితే చెప్పినారు, కాదని లేదు. కానీ సలగలిగినోనికి ₹1 బిల్ల కూడా మీరు వైఎస్ కుటుంబం చెల్లించలేదు. ఇది వాస్తవము. మీరు నిజాయితీగా ఇది మీరు చెల్లించామంటే మీ ఉదయాలు మీద చేతులు వేసుకొని చెప్పగలిగితే వైసీపీ వాళ్ళు మేము ఒప్పుకుంటాం. ఎవరికి కట్టినారు? మీరు ఆక్రమణలో ఉండేవానికి కట్టినారు. నిజాయితీగా ఉన్న భూమి వాళ్ళకి ₹1 కూడా చెల్లించాలి. సరే, ఇది పక్కన పెడదాం. వైసీపీ వాళ్ళే పులివెందులలో ముస్లింలకు అంతా చేశారని అంటారు. సరే, ఎవరు చేసినా మంచిదని మేము కోరుకుంటాం. కానీ గతం నుంచి చూస్తే షాదీ ఖానాలు వచ్చినది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. తర్వాత ఈద్గాల మరమ్మతులు కూడా మేము ఎన్నో కార్యక్రమాలలో మసీదులకు చెక్కులు ఇచ్చిన కాలాలు కూడా ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. సరే, ఇవి పోతే
రంజాన్ తోఫా ముస్లిముల కోసం రంజాన్ తోఫా తెచ్చిన పవిత్రంగా రంజాన్ నెలలో ముస్లింలు పండగ చేసుకునేదానికి ఆర్థికంగా వెనుకబడి ఉంటారని ఆలోచించిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ యొక్క పథకాలు నిలిపివేసినాడు, కానీ ఏదన్నా ఒక ముస్లింల కోసం ఒక పథకం తెచ్చినాడేమో చూపించాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే సబ్సిడీ లోన్, ముస్లిం మైనార్టీకి సబ్సిడీ లోన్లు ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ముస్లింలకు వాళ్ళు ఎంతో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు రుణాలు కూడా ఇవ్వాలని చెప్పి సబ్సిడీ రుణాలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మీరు ఆలోచించకుండా ఏదో మేము చేసినామంటే ముస్లింలు ఎవరు మిమ్మల్ని హర్షించరు పులివెందుల్లో. ఇంకొకటి కూడా చెప్తాను, మీరు ఇదే ముస్లింలను వందల సార్లు ఈద్గా కోసం వైఎస్ కుటుంబం ఇంటి గడప దొక్కించినారు. కాళ్ళకి ఏమైనా తిప్పినా కానీ మీరు తెచ్చుకోలేకపోయినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ లీడర్లు వచ్చి వివేకానంద రెడ్డి గారిని మసీదులో మీరు ఇస్తారా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈద్గా తెచ్చుకోమంటారని మేము నిలదీయడంతో ఆయన స్పందించి ఏదో ఆక్రమణ జరిగింది వాళ్ళని ఆ భూమి కలిగిన వాళ్ళకి డబ్బు ఇస్తామని ఆయన కూడా అన్నాడు, కానీ భూమి కలిగిన వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళకి సంబంధించిన రౌడీకి ఇచ్చినాడు, ఇచ్చి వాళ్ళకి డబ్బులు కట్టించినాడు. అది ఎవరన్నా ఒప్పుకుంటారా? రికార్డులో ఇంత ఆన్లైన్లో రికార్డులో ఉన్న వ్యక్తికి ఇవ్వలేదు బాబు, ఒక్క రూపాయి కూడా. ఈరోజు ఇస్తామంటే ఎట్లా? సరే, అవి పక్కన పెడితే ఈద్గాకు సంబంధించిన భూములు, మన ముస్లింల యొక్క భూములను ఎప్పుడో ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళకి సంబంధించిన ఒక కాంట్రాక్టరే ఆ దాంట్లో గుంతలు పెట్టి 9 ఎకరాలలో గుంతలు పూడ్చేదానికి ఇప్పుడు దాదాపు 20 లక్షల పైన అవుతారు. అది దాన్ని కూడా పూడ్చేదానికి ఏర్పాటు చేసేదానికి కూడా సార్తో కూడా మాట్లాడి, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఎకరా భూమి ఎప్పుడో ఇనాం ఇచ్చిన భూమిని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఆ కమిటీకి, జామియా కమిటీకి కూడా చైర్మన్లుగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే బీటెక్ రవి గారు రాజకీయాలు మాట్లాడుతున్నారంటారు. ఎక్కడ మాట్లాడినారు రాజకీయాలు? వీళ్ళు ఒకసారి చెప్పాలి. బీటెక్ రవి గారు వందల మంది పులివెందుల్లో ముస్లిం సోదరులు ఆయనకు వచ్చి నమ్మి సార్ మా యొక్క భూములు కాపాడండి సార్ అని చెప్పి ఆర్డీఓ గారి దగ్గరికి పిలిచకపోతే ఏ ఒక్క పదమైన వైఎస్ఆర్సీపీ సంబంధించిన లీడర్లను కానీ వైఎస్ కుటుంబం గురించి మాట్లాడింటే చెప్పండి. నిజంగా మీకు చిత్రశుద్ధి ఉంటే ఆయన మాట్లాడాడని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఎక్కడ రాజకీయం చేయం కూడా. ఎందుకంటే మంది నమ్మి వచ్చినారు, మనం అస్సలు బుద్ధింది రాజకీయం చేయకూడదు. ఎంతసేపు ఉన్నాయా వాళ్ళ యొక్క హక్కును మనం కాపాడదామనే బీటెక్ రవి గారు అన్నారు. కానీ మీలాగా చేయనేటన్ని చేసినాము, చేయబోయేటన్ని మేము ఇస్తామని చెప్తాను. దీంట్లో ఒక వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు, మసీదులు కానీ మరమ్మతులు కోట్ల రూపాయలు ఇచ్చినామని. 10 సంవత్సరాలు పూర్తయినా కానీ మర్కజ్ ఎందుకు పూర్తి కాలేకుంది? అన్ని కోట్లు ఇచ్చినప్పుడు మర్కజ్ ఎందుకుగా పెండింగ్లోనే ఉంది వర్క్. ఎక్కడ పోయినాయి ఈ డబ్బులన్నీ? ఇదే ఆ కౌన్సిలర్ మాట్లాడిన ఒక వ్యక్తి మసీదుల నుంచి లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అతనికి కూడా తొందరలోనే ఆ లక్షల రూపాయలు వెనక్కి ఇప్పిస్తాం. కాంట్రాక్ట్ చేసిన తర్వాత అతని బిల్లులు వస్తాయి, అతను రాబట్టుకుంటాడు, అతను తీసుకుంటాడు. కానీ ప్రైవేట్గా మసీదులకు సంబంధించిన కమిటీలో ఉన్న డబ్బులను ఆ కమిటీ పెద్దల నుంచి లక్షలు తీసుకున్నాడు. అతను కూడా రోడ్డు గీడుస్తాం తొందరలో, అతి తొందరలో అతను కూడా హెచ్చరిస్తాం. ఎందుకంటే ఈ యొక్క పద్ధతి లేకుండా చేయడం చాలా ఘోరం. ఇకైనా నిజాలు మాట్లాడితే మంచిది. ఈ కౌన్సిలర్లకు కానీ కొంతమంది వ్యక్తులకు కానీ చెప్తాను, నిజాలు మాట్లాడే మేము ఒప్పుకుంటాం, ముస్లింలకు మేలు చేయండి, మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని చేయకుండా మేము చేస్తున్నామని అంటే ఏ ముస్లిము మీరు నమ్మరు. మీరు నిజంగా చిత్తశుద్ధిగా ఈరోజు ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతాను, మీరు నిజంగా చేసింటే వందల మంది బీటెక్ రవి గారి దగ్గరికి ఎందుకు వస్తారు? మీరు ముస్లింలను పట్టించుకోలేదు ఏ రోజు కూడా. ముస్లింల ఆస్తులు కోల్పోయినప్పుడు మీరు ఓదార్పుగా మేము చేస్తామని చెప్పినా కానీ ఏ రోజు చేయలేదు. ఉదాహరణకు ఇక్కడ శ్రీరామహల్ దగ్గర ఉన్న ఈద్గా అంబగపల్లి రోడ్డు బైపాస్కు కొద్దిగా, ఇట్లా బాపనపల్లి రోడ్డు బైపాస్కు కొద్దిగా మా భూమి మేము కోల్పోయినాం. ఆ రోజుల్లో కోల్పోతే ఏ రోజైనా ఇలా ఈద్గా పోయింది, స్థలం పోయిందని ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ సీఎం గారు 2 సార్లు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 1 సారి ఉన్నారు, ఏ రోజైనా ఇచ్చినారయ్యా మీరు? ఊరికి ఏదో మీ వాళ్ళను పెట్టుకొని అడ్డపెట్టుకొని రాజకీయాలు చేసేది కాదు. ఇప్పటికైనా వీళ్ళకు మా ముస్లిం సోదరులకు బుద్ధి రావాలని చెప్తున్నా. మీరు రాజకీయం చేయండి, 10 మంది ముస్లింలకు ఉపయోగపడేటట్టుగా చేయండి. కానీ మీతో పాటు తిరిగే వాళ్ళకు 1-2 పదవులు ఇస్తే ఆ పదవులను అడ్డపెట్టుకొని వాళ్ళ దగ్గర తిరుగుతా చెంచాగిరి చేయాలండి. 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయండి, ముస్లింలకు మేము స్వాగతిస్తాం. అంతేగాని మేము ఏది చేసినా కానీ మా స్వార్థం కోసం ఏ రోజు చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ యొక్క భూమిని ఇది ముఖ్యమైన విషయం.
విలేకరుల మిత్రులకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్తానా. ఎంత ఘోరం జరిగిందంటే ఇంతవరకు ఒక పద్ధతిగా పోవాలా, దీన్ని రాజకీయం చేయకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగినాం. ఈ యొక్క 2 ఎకరాల 62 సెంట్ల భూమి మెయిన్ రోడ్డుకు లోపక్క వస్తారు. ఒక 98 సెంట్లు ఇదే ఫ్యామిలీకి సంబంధించిన భూమి మెయిన్ రోడ్డుకు 98 సెంట్లు వస్తారు. గతంలో 48 లక్షలకు మేము కొన్నాం. ఆ 48 లక్షలు మేము కొన్న తర్వాత ఇదే మత పెద్దలు వచ్చి మాకు ఆ భూమి ఇస్తే రోడ్డు నుంచి ఈద్గాలే కలుపుకుంటాం, మెయిన్ రోడ్డుకు వస్తుంది అని చెప్తే ₹1 అడిగిన భూమిని కూడా నోరు ఎత్తకుండా ఆ రోజు ఎన్నికి ఇచ్చినాము. ₹1 మమ్మల్ని అడిగినారు. బీటెక్ రవి గారి దృష్టికి వస్తే బీటెక్ రవి గారు మమ్మల్ని అందరూ కూర్చోబెట్టుకొని మత పెద్దలు అడిగినారు కదా, మనకు డబ్బు కాదు ముఖ్యము, ఎన్నికి ఇచ్చేసేయండి భాష, మనకు మంచి పేరు వస్తుంది కదా, మనం కావాల్సింది ఏంటంటే ఈద్గా ముస్లింల అభివృద్ధి కావాలి కదా అంటే ₹50 లక్షల ఆ రోజు వస్తానే కానీ ఎన్నికి ఇచ్చినాం. ఎన్నికి ఇచ్చినాము. 2014 నుంచి 19 వరకు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇదే కమిటీని సిఏ గారి దగ్గరికి పిలిపించి వాళ్ళు ఈ కమిటీ 53 లక్షలకు ఈద్గాను ఆ యొక్క భూమి గల్లి వాళ్ళ నుంచి కొన్నారు. కొని రిటర్న్ వాళ్ళకు ఈద్గాలో కలుపుకునే దాన్ని చేస్తే వాళ్ళు 14 లక్షలు 15 లక్షలు చందాలు రాబట్టినారు. మా వాళ్ళు కొంతమంది చందాలు రాబడితే ఆ యొక్క భూమి ఇది ప్రభుత్వ భూమి, మీరు ఎవరు కట్టాల్సిన పని లేదు, డబ్బులు మేము తెస్తాము, ఎవరు కమిటీ చేయొద్దని చెప్పి ఇవే మసీదులలో ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ ఇచ్చినారో వాళ్ళు మాట్లాడడం లేదో వాళ్ళు పవిత్రంగా మేము నమ్మే ఖురాన్ మీద ప్రమాణం మేము చేస్తాము, చేయదనైతే వాళ్ళు చిత్రశుద్ధి ముస్లింల మీద ప్రేమ ఉంటే వచ్చి చేయమని లెక్క డబ్బులు రాబట్టకుండా చేసి లాస్ట్గా ఆ యొక్క భూమి టైం కూడా అయిపోయి మళ్ళా ఆ యొక్క యజమాని హక్కుదారులుగా తీసుకునేంత వరకు తెచ్చిపెట్టినారా లేదో వాళ్ళు ఒకసారి చెప్పాలి. అదే ఆ రోజు నా కమిటీని ఆ రోజు సీఏ గారి దగ్గరికి పిలిపించి మా వాళ్ళను అక్కడి నుంచి బయటికి నిజాకంగా బయటికి దొబ్బేసి ఈ కమిటీ లేకుండా చేశారు. ఈరోజు కోట్లగా విలువ చేసే ఆస్తి టైం దాటిపోయి వాళ్ళకు స్థలం కూడా డబ్బు కట్టలేని పరిస్థితికి తెచ్చేసి ఈరోజు భూమి లేదు. ఆ భూమికి ఎవరైతే ఆ భూమి ఆపినారో ఇది జవాబు చెప్పగలుగుతారా? భూమి కూడా లేకుండా పోయింది. 2 ఎకరాల 62 సెంట్లు మాత్రమే ఈరోజు భూమి నిలబడింది. ఈ యొక్క 98 సెంట్లు ₹1 కోటి అవుతుంది ఇప్పట్లో చేయాలంటే. ఈ యొక్క వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా డబ్బులు వాళ్ళకు మిగతా బ్యాలెన్స్ కట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి మేము కూడా ఒప్పుకున్నాం. మేము కూడా శాల్వాలుగా ఒప్పుతాం పొలం కాడికి వచ్చి, మాకేమి ఇబ్బంది లేదు, ఎందుకంటే మంచి చేశారు కాదు. నిలబెట్టిన తప్పుకు ఇది పోయింది. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి ఖురాన్ తీసుకొని నేను కూడా వస్తా, మీరు ఎక్కడికి విలేకరులు పిలిచినా నేను వస్తా. నేను కూడా పవిత్రంగా నమ్మేది మేము ముస్లింలు ఖురాన్ నమ్ముతాం, తీసుకొని వస్తా. వాళ్ళు కూడా అదే ఖురాన్ నెత్తి మీద పెట్టుకొని మేము ఆ రోజు అడ్డుకోలేదని చెప్పగలిగితే నేను శాశ్వతంగా నాకు నిన్నటికి మొన్న నాకు పదవి వచ్చింది, పదవి కూడా రాజీనామా చేసి నేను వాళ్ళు చెప్పినట్టు వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఊరిగా ప్రేమ లేకుండా ముస్లింలకు అడ్డపెట్టుకొని వీళ్ళ పదవులు పొందేదానికి వైఎస్ కుటుంబం నుంచి ఏదో మెర్బాని పొందేదానికి చేస్తారు. కానీ వీళ్ళు ముస్లింల మీద ప్రేమ ఉంటే రేపు మీకు చేతనైతే ఖురాన్ తీసుకొని ప్రమాణం చేయగలుగుతారా చెప్పండి. ఆ రోజు మేము అడ్డుకోలేదని ప్రమాణం చేయగలిగితే చెప్పండి, వస్తా, ఎక్కడికైనా వస్తా. నేను మీ ఆఫీస్కి రమ్మనే వస్తా. నేను నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఆఫీస్కి వచ్చేదానికి నేను సిద్ధంగా, మీరు సవాలు నేను విడుచుతానా, మీరు రమ్మనని వైసీపీ ఆఫీస్కి నేను వచ్చి అక్కడే నేను ఖురాన్ తీసుకొని ప్రమాణం చేస్తాను. మీకు చేతనైతే చేయండి.